హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ని అమలు చేస్తుందా చేయట్లేదా? ఇప్పుడు అన్నదాత సుఖీభవ వరకు వచ్చింది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం. నమస్కారం అండి. అన్నదాత సుఖీభవ ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. సూపర్ సిక్స్లో భాగంగానే ఇది కూడా ఉంది. ఎలా ఉంది సార్? అంటే ఇప్పటి వరకు రావటం, ఈ సూపర్ సిక్స్లో భాగంగా దీని వరకు చేరుకోవటం, కొంత విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ చాలా బలంగానే చేస్తుంది. ఇంతవరకు చేయలేదు, ఇవన్నీ పక్కకు వదిలేశారు అని. ఏమంటారు సార్? డెఫినెట్గా విమర్శించడానికి ప్రతిపక్షాలుగా వాళ్ళకి హక్కు ఉంటుంది. అదే సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిర్వర్తించాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి మీద కూడా ఉంటుంది. మరి సూపర్ సిక్స్ అని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చినప్పుడు 3 మాత్రమే మీరు నిర్వర్తించి 3 నిర్వర్తించలేనప్పుడు ఆడపిల్లలు దాని విషయంలో ఒకటి, 2 బస్సులు ఫ్రీ బస్సు కావచ్చు, 3 రైతులది, ఈ 3 ఆగిపోయాయి కదా. ఇప్పుడు వెంటనే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక డబ్బులు ఉండాలిగా చేయాలంటే. వైసీపీ విమర్శించినంత మాత్రాన అపూర్వమైపోయిన ఆంధ్రప్రదేశ్ని సరిదిద్దాలంటే మీరు చేయలేనిది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందంటే రోడ్లు తీసుకొస్తున్నారు, అమరావతి పూర్తవుతున్న ఆశ కలుగుతుంది, 24 అవర్స్ వర్క్ జరుగుతుంది, పోలవరం పూర్తవుతుంది, ఆంధ్ర జీవనాడు అనే ఆశ కలిగింది. అది లేదుగా గతంలో. అది ఎవరి చేతిలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. మరి ఇప్పుడు హరీష్ గారు ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు గాడిలో పడింది. 1 తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు వాలంటీర్ లేకుండా వాలంటీర్ వ్యవస్థని మీరు అడ్డాగా మార్చుకున్నారు. 1 తారీఖు పెన్షన్స్ ఇస్తున్నారు, 5వ తారీఖులోపు ఉద్యోగుల జీతాలు వస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అన్నీ చూసుకోవాలి కదా. ఆ ప్రాధాన్యత క్రమంలో ఏది బేసిక్ నీడ్స్ అది చేయగలిగారు. కనీసం ఏ ప్రభుత్వం అయినా 2 సంవత్సరాలు టైం ఇవ్వాలా. ఇప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా కాలా. బట్ ప్రాధాన్యత క్రమంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో రావులపాలెం ఆ విలేజ్లో వేదాయపాలెం, దర్శి మండలం వీరాయపాలెం అనుకుంటా. ఆ విలేజ్లో ఈరోజు 46,85,000 మంది రైతులకి ఈరోజు వాళ్ళ అకౌంట్లో 5,000 రూపాయలు వేస్తున్నారు. కేంద్ర కిసాన్ పథకం కింద 2,000 అది అడిషనల్గా వస్తుంది. ఈతో మొదటి విడతగా 2,345 కోట్లు రిలీజ్ చేశారు. అంటే అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది కదా, వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉంటుంది కదా. ఇప్పుడు ఇది మొదటి విడత 5,000, సెంట్రల్ ఇచ్చేది 2,000, తర్వాత 2వ విడత 5,000, తర్వాత 4,000, అంటే మొత్తం 14,000 వీళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. మొత్తం 20,000 వీళ్ళ అకౌంట్లో పడతాయి. ఏదేమైనా కానీ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏంటనే అనేది సూపర్ సిక్స్ అన్నారు, ఏమీ చేయలేదన్నారు. ఆ దిశగా ఆచితూచి ఉన్న వనరుల రీత్యా ప్రాధాన్యత క్రమంలో ఇచ్చిన మాట నిర్వర్తించుకునేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు 100% పనిచేస్తున్నట్టు ఈరోజు అన్నదాత సుఖీభవ ద్వారా వాళ్ళ అకౌంట్లో పట్టడం అనేది మనం ఒక ఆధారంగా మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా ఈ పథకాలు ఇవ్వట్లేదు, లేదంటే ఇలా చెప్పి మోసం చేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెబుతుందా? నిజంగానే జనంలో అది ఉందా సార్? అంటే రాజకీయంగా వాడుకోవడం కోసమే చెప్పుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సరే, వైసీపీ చెప్పేది చెప్తుందండి, ప్రతిపక్షం వాళ్ళకి హక్కు. ప్రజల్లో కూడా ఉంది. అదే విధంగా ప్రజల్లో కూడా కొంత పర్సెంటేజ్ ఉంటుంది. లేకుండా ఎందుకు ఉంటుంది? అంతా 100కి 100 బాగుంటుంది అనేది మనం కూడా 1 ఇయర్ తర్వాత రివ్యూ చేస్తే 60 to 70% మార్కులు వేయగలం. కానీ మిగతా 30-40 ఎందుకు వేయలేకపోతున్నాం అంటే మిగతా వీళ్ళు వాగ్దానాలు చేయలేదని. అంటే జనాలు కోరుకుంటున్నారు సార్ ఇంకా పథకాల మీద డెఫినెట్గా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు ఏదైనా చేసినా వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏం ప్రకటించినా చేయాల్సిందే. అవును సార్. వాళ్ళకి అనవసరం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది, వాళ్ళకి వస్తుందా లేదా అనేది చూస్తారు. మరి చెప్పినప్పుడు వాగ్దానాలు నిర్వర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు ఉంది కదా. అంటే ఆ క్రమంలో ప్రాధాన్యత క్రమంలో ఈరోజు అన్నదాత సుఖీభవ పడటం అనేది ఒక మంచి, ఈ కూటమికి ఒక బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. అవతల విమర్శించే వాళ్ళకి వాళ్ళ నోటికి తాళం పట్టే ఇది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఈ పథకాల వల్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది, దీనివల్ల వేరే చెయ్యొచ్చు కదా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవి కొంచెం అంటే 1 ఇయర్ పక్కకు పెట్టడం వల్ల మనం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి కొంచెం అవకాశం దొరికింది ఇవ్వటానికి. వీళ్ళు రోడ్లు వేసుకున్నా, ఇంకొకటి వేసుకున్నా, ఇలా అంటే ఇది ప్రభుత్వం నుంచి ప్రజలకి చెప్పేటువంటి ఆలోచన వస్తే ఏమన్నా బాగుంటుంది అంటారు? డెఫినెట్గా చెప్తారు. ప్రాధాన్యత క్రమం అన్నాను కదా సార్. ఏది బేసిక్ నీడ్స్ అనేది బేసిక్. సరైన రోడ్లు లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. అనేక మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ రోడ్లు వేసారు కదా. పంచాయతీలకు అసలు ఏమి నిధులే లేవు. పంచాయతీలకు ఒక కొత్త శోభను తీసుకొచ్చారు కదా. అసలు పోలవరం పూర్తవుతుందని నమ్మకం లేదు. ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవుతుంది కదా. మీరు ఇష్టం వచ్చిన లెక్కర్ని మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్పే కూడా లేకుండా డబ్బులకే మీరు చేశారు.
దాని అవినీతి 3,500 కోట్లు అన్నారు. ఎంతకి వెళ్ళిందో 11 కోట్ల రూపాయలు ఒక ఫామ్ హౌస్ దొరికినాయి. అవును. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇందుగలడు అందులో ఏదన్నా ఎందెందు చూసినా వైసీపీలో 5 సంవత్సరాలు అవినీతి కనపడింది. ఓకే. మరి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ సిస్టమ్ అనేది ఇది జరుగుతుంది తప్పితే ఓకే. ఇక్కడ వాళ్ళేమో సచ్చెలుక అనేది పూర్తిగా కాదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వీళ్ళు నిర్వర్తించినప్పుడే ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.